ఈ భూమిపైన గొప్ప పేరుగాంచిన జంబూద్వీపమున సుఖపడే ఓ మానవులారా, ఒక అద్భుతమును వినండి. పవిత్రమైన కుడి సుడి శంఖము కలిగిన స్వామి శ్రీకృష్ణుడై అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడి పవిత్రమైన ఆదరము నుండి వేణుగానము వెలువడుతుండగా గోపికల హృదయములలోని ఉత్సాహము హద్దులు దాటి ఒళ్ళు మరిచి ఒకరిని ఆనుకొని మరొకరు దారముతో కట్టబడిన పూలమాలలాగా వచ్చి పరవశముతో తలలు వంచుకొని ఆ గోవిందుడి చుట్టూ చేరి నిలిచిండిపోయిరి. ఎడమ బుగ్గన కుడి చేతిని చేర్చి 2 చేతులతో వేణువుని పట్టుకొని కనుబొమ్మలు దట్టమై నుదురుపైకి లేవగా కుండవలే పొట్ట ఉబ్బునట్లుగా నోరుని పుక్కిలించిన గోవిందుడు వేణువును ఊదుతూ ఉంటే ఆ వేణగానమునకు పరవశించిన ఆడవారు తమ తమ పూల కొప్పులు చీరకుచ్చుళ్ళు జారిపోతున్నా పట్టించుకోకుండా తమను తాము మరిచిపోయి ఒక చేతితో చీరకుచ్చిళ్ళు సరిచేసుకుంటూ తుమ్మిదల వంటి కదిలే కళ్ళతో లేళ్ల గుంపులై వచ్చి ఆ గోవిందుడి చుట్టూ చేరి నిలుచుండిపోయిరి. వైకుంఠపు అధిపతి ఆ శ్రీమన్నారాయణుడు వసుదేవుడి కొడుకు నందరాజు యొక్క యువరాజు ఆ గోవిందుడు వేణువును ఊదుతూ ఉండగా ఆ వేణుగానమునకు దేవతల మనస్సులు కరిగి వారి కలువ కన్నులు ఆనంద పరవశముతో చెమర్చుతుండగా చెమట పట్టిన ముఖముతో పట్టుకుచ్చు వంటి ఒత్తైన కొప్పులు జారుతుండగా పరుగు పరుగున వచ్చి చెవియొగ్గి మైమరిచి నిలుచుండిపోయిరి. ధేనుకుడు ప్రలంబుడు కాళీయుడు అను రాక్షసులను చంపి అడవుల వెంట ఆవు దూడలను మేపుతూ తిరిగే నల్లని చిరుతుడు ఆ శ్రీకృష్ణుడు వేణువును ఊదుతూ ఉంటే ఆ వేణుగానమునకు అప్సరసులు తిలోత్తములతో పాటు రంభ ఊర్వశి మేనకలు తమ తమ ఆటపాటలు వదిలి దేవలోకము నుండి భూలోకమునకు వచ్చి నోరు మెదపకుండా ఆ గోవిందుడి చుట్టూ చేరి బొమ్మల వలె నిలిచుండిపోయిరి. ముల్లోకములను భయపెట్టిన హిరణ్యకశ్యపుడి అహంకారమును పోగొట్టి చంపిన నారసింహుడు ఆ మధుసూదనుడి వెంట వెలువడిన అద్భుతమైన వేణుగానమును విన్న వెంటనే తమ తమ వీణలతో గానము చేస్తున్న తుంబరుడు నారదుడు మైమరిచిపోయి నాట్యము చేస్తున్న కిన్నెర జంటలు తాము చేస్తున్న వాటిని మరిచిపోయి ఆనంద పరవశులై వచ్చి ఆ గోవిందుడి చుట్టూ చేరి నిల్చుండిపోయిరి. ఎర్రటి విశాలమైన కన్నులు బలమైన చేతులున్న శ్రీకృష్ణుడు దేవకీదేవి బిడ్డ దేవతల సింహము పరమపదనాథుడు అయిన ఆ సర్వేశ్వరుడు వేణువును ఊదగానే ఆకాశములో సంచరించే గానగంధర్వులు ఆ వేణుగానమును విని పరవశులై అద్వితీయ ఆనంద సాగరమున మునిగి తేలుతూ ఇంత అద్భుతమైన గానము మా వల్ల కాదు అని ఆ అమృతపు గానపు వలలో కట్టుబడినట్లుగా వచ్చి ఆ గోవిందుడి చుట్టూ చేరి నిలుచుండిపోయిరి. ఈ భూమిపైన ఒక అద్భుతము జరుగుతున్నది వినండి. ఓహో, ఆవు దూడలను మేపే చిన్ని గోపపల్లె అయిన ఈ భూమిపైన ఒక అద్భుతము జరుగుతున్నది వినండి. ఓహో, ఆవు దూడలను మేపే చిన్న గోపపల్లె అయిన రేపల్లెలో ఆ శ్రీకృష్ణుడు వేణువును ఊదగా ఆ వేణుగానము దేవలోకముల వరకు వెళ్ళి వినిపించగా దేవతలందరూ తమ తమ యజ్ఞ హవిస్సులను తినడం మరిచిపోయి రేపల్లె నిండునట్లుగా వచ్చి ఆ గోవిందుడు చుట్టూ చేరి తమ తమ చెవులతో ఇంపైన వేణుగాన రసామృతమును తాగి సంతోషముతో పులకరించిపోయిరి. సన్నని నాజూకైన వేళ్లతో వేణువును పట్టుకొని తన ఎర్రటి కన్నులు గుండ్రముగా తిప్పుతూ చెమటతో తడిసిన కనుబొమ్మలను కదుపుతూ ఎర్రని అదరముతో గోవిందుడు వేణువును ఊదుతూ ఉంటే ఆ వేణుగానమునకు పక్షులు తమ తమ గూళ్ళు వదిలి గుంపులు గుంపులుగా వచ్చి ఆ గోవిందుడు చుట్టూ చేరి కాడతెగిన పువ్వు వలె పడి ఉండగా అక్కడే చేరిన పశువుల గుంపులు కాళ్ళు బార్లా జాపుకొని
తలలు వంచి చెవులు రిక్కించి వినసాగెను. ఎర్రటి తామర పువ్వును చుట్టుముట్టిన తుమ్మెదల వలె గుండ్రని ముఖముపై వేలాడుతున్న నల్లని జుట్టుతో దట్టమైన నీలిమేఘపు రంగు శ్రీకృష్ణుడు వేణువును ఊదుతున్నప్పుడు వేణుగానమును విని లేళ్ల గుంపులు గడ్డి తినడం మరిచిపోయి తెలివి తప్పి తిన్న గడ్డి నోటి చివరల నుండి జారుతుండగా అటూ ఇటూ కదలకుండా చిత్రించిన బొమ్మల వలె నిలుచుండిపోయెను. మెరిసే మంచి బంగారపు అంచు కలిగిన పట్టు పీతాంబరమును కట్టుకుని అమూల్యమైన ఆభరణములను ధరించిన నెమలి కన్నుల నల్లని గోవిందుడు గోపశ్రేష్ఠుడు అద్వితీయుడు వేణువును ఊదుతూ ఉంటే చెట్లపై ఉన్న కొమ్మల నుండి తేనె నిండిన పువ్వులు ఆ శ్రీయపతిపై రాలుతున్నవి. నల్లని ఉంగరాల జుట్టు ముడి కలిగిన గోవిందుడి అందమైన నోటిలోని పిల్లన గ్రోవి నుండి వెలువడిన అద్భుతమైన అమృతం వంటి వేణుగానమును గురించి విల్లుపుత్తూరులోని విష్ణు చిత్తుల వారు అని పెరియాళ్వారు రచించిన ఈ 10 పాశ్రములను చదివిన వారు వేణుగానము వంటి తీయని మాటలు కలిగిన వారై మంచి పేరు తెచ్చుకోగలరు.